అగగో అటు పోతుందా? అబ్బరి బిడ్డ అటే ఉరికింది అన్న. జర దర్వాజా గట్టిగా పెట్టే పుణ్యం ఉంటుంది. ఏందంటే రానుల్లా తేనెటీగలోల్లా తేనెటీగ గుయ్యి గుయ్యి అని తిరుగుతుంది అన్నట్టు. ఇది ఉత్త పచ్చి తేనెటీగ కాదు, చందుర్తి తేనెటీగలు. ఆడికెళ్ళి ఈడికి వచ్చిందట. మమ్మల్ని చూపియవా, మా గురించి చెప్పవా అని పారి మరి మనం కూడా ఆ చందుర్తికే పోయి అరుచుకుందాం. ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఉన్నాముల్లా. వామ్మో గీనేంది పేయంత చెద్దరు కప్పుకొని కూర్చున్నాడు. ఏం చేస్తుండు కావచ్చు, మంత్రం వేస్తుండా ఎట్లా? పెద్దన్నా, ఓ పెద్దన్నా. ఓహో ఓర్ నాయనో, ఏదో దయ్యాల సినిమాలు తిరిగినట్టు తిరుగుతుండు. నేను వీడని నీడను నేనే అని పాట పాడు ఒకటే తక్కువైంది. ఇప్పుడు ఇంకొక ఆయన చూడుర్రి, ఈడ బండి మీద కూర్చొని పురుసతగా ఫోన్ మాట్లాడుతుండు కదా. ఏం మాట ముచ్చట నడుస్తుందో. అప్పుడే ఏమైందంటే, ఓష్ని మా ఇల్లేమైనట్టే చేస్తుండు. బండాడబెట్టి ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇంతకు చెద్దర్లు కప్పుకొని తిరుగుడేంది, చేతులు ఒప్పుకుంటా ఓడైందంటరా. తేనెటీగలోల్లా తేనెటీగలు రోడ్డు మీద అచ్చిపోయేటోళ్ళని ఒక ఇట్లా అరుచుకుంటున్నాయి. అయ్యయ్యో వీళ్ళని చూడురి, పారిపోరి అన్నలు పారిపోరి. అర్రే పట్టుకున్నాయి పట్టు. వామ్మొగ్గి అన్ననైతే తుపాలతోని కత్తి యుద్ధమో కరసామో చేస్తుండు కదా, కత్తి కాంతారావు లెక్క. ఇలా తేనెటీగలో నేను తేల్చుకోవాలన్నట్టే యుద్ధం చేస్తుండు. కానీ గంత తండ్లాడినా ఈయనతోని గాలే, తేనెటీగలే ఈయన నురికిచ్చినాయి. పాపం మీడ అక్కలను కూడా ఇడిచిపెట్టలేదోల్లా. ఈ దిక్మాల తేనెటీగల కూడా వాడెత్తు. అసలు తేనెటీగల కందిరగల. ఇగో గీననైతే నెత్తి మీద అట్టముక్క పెట్టుకుని ఉరుకుతాడు. అయితే గంత మందిని తేనెటీగలు పట్టుకుంటున్నాయి గాని ఇగో ఈ తాతను మాత్రం ఏమంటలేవు. ఏకదం రాజా లెక్క నడుచుకుంటాడు. తాతనా మా జాగనా. చూస్తుంటే తేనెటీగలు ఈ రోడ్డునే కబ్జా చేసినట్టు కొడుతుంది. అటుకెళ్ళి వచ్చిన వాళ్ళని ఎవ్వరు నిడిచిపెడతలేవు. ఇగో గీ ఎర్రంగా అయిన తెలివిజుడు ఓ దిక్కు ఈగలు కుడుతుంటే అన్ని కప్పుకొని పారిపోతాడా, అంగిపుతాడా. ఏంతో ఏక సల్మాన్ ఖాన్ లెక్క బాడీ బిల్డింగ్స్ ఇద్దాం అనుకున్నాడు కావచ్చు తేనెటీగలకు. ఇక లాస్ట్ కు జాకునేందుకు ఎట్లా ఉరుకుతుండో చూడు. చూసిరానుల్లా అసలు వాడి తెరువుకి ఎవడు పోయిండు, ఎవడు మెసలు ఇచ్చిండో గాని మందకు మంద రోడ్డు మీద పోయేటోళ్ళ మీద పడ్డాయి. ఎట్లా జోపుకుంటారో చూడు. ఉషో ఉషో అనుకుంటా 2 రోజుల సంధి ఇదే కథనట. పాపం వీళ్ళదొక అవస్థనా.